ఏ ఊరు మీది? మరి ఎక్కడికి నడిచిపోతున్నావు? 80 ఏరుకొని ఏం చేస్తుంటావు? భార్య పిల్లలు ఉన్నారా? యాక్సిడెంట్ అయిపోయింది, అందరు చచ్చిపోయినారు. పొత్తికడుపు కోసి ఆపరేషన్ చేసినారు. ఎవరు చచ్చిపోయారు? అందరూ స్పాట్ అయిపోయినాయి. ఏది ఎక్కడ ఆపరేషన్ చేశారు చూపి? పొత్తికడుపు పెద్ద ఆపరేషన్ చేసా. బర్రెలో బస్సు వాళ్ళు వచ్చిండ్రో పోయిండ్రో డబ్బులు మరి ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోయారు? ఏమైంది నాకు తెలీదు. దెబ్బలు తగిలి అన్ని దెబ్బలే మకమంతా. హాస్పిటల్లో ఉండింది, నేను చూసింది అంతే. అసలు మీ సొంత ఊరు ఏ ఊరు? నెల్లూరే చెప్పాను. నెల్లూరు అని చెప్పారా? నెల్లూరే చెప్పా. నేను నాకు తెలియదు సార్, చెప్పు సార్ నీకు వాళ్ళు ఆపరేషన్ చేసారు, క్యాష్ ఆపరేషన్ అని. అది సరేనయ్యా, ఇప్పుడు మీ దేవురు నీకు తెలీదా? నెల్లూరే జిల్లా చెప్పాను. నెల్లూరు జిల్లానే. నేను ఉదయగిరి సీతారాంపురం పల్లిలో కానీ ఉండి వచ్చాను. అంటే నీ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు అని? అంత స్పాట్ అయిపోయింది సార్. ఒక్కడే ఉండేది. ఒక్కడే ఎవరు? నేను అక్కడే ఉండేది పల్లిలో. అవును, ఎక్కడ ఎందుకు దేంట్లో ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అయింది? దేంట్లో ప్రయాణం నాగే తేలి దిక్కు తేలి. ఆటోమేటిక్ గా నీ మైండ్ అంతా పాడైపోయింది. ఏం పాడైపోయింది. బాగా చదువుకుంటా. ఏం చదువుకున్నావు నువ్వు? 10th దాకా పోతావు. తెలుగు చదువుతావా? తెలుగే సార్ చదువు. నీ మైండ్ ని చదువు నీ మైండ్ ని బాగు చేస్తాడు యేసుక్రీస్తు. ఇదిగో ఈ చదువు వరకు ఆ పైలైన చదువు రా సార్. చదువు అసలు వరకు చదువు చదివాక రాలే సార్ నాకు. పట్టుకొని ఇదిగో ఈ వరకు ఈ 2 అక్షరాలు చదువు. 2 అక్షరాలు అని తెలియలే సార్. అంటే ఏమి తెలియదు. అయితే ఎవరితోటన్నా చదివించుకో. మంచి మాటలు, దేవుడి మాటలు. చూడు, ఈ లోకంలో నీకు యాక్సిడెంట్ అయినా, భార్య పిల్లలందరూ స్పాట్ లో చచ్చిపోయినా, నీకు ఆపరేషన్ అయినా, నువ్వు ఇనప ముక్కలు ఏరుకున్నా, నువ్వేదో ఒక రోజున చనిపోవాలి. యేసు ప్రభుని కలిగి మనం చనిపోవాలి, లేదంటే భయంకరమైన నరకం ఉంది. పోయిన చర్చిలకి గుడి దానికి వచ్చింది, తిరిగి మన దుకాణం వచ్చింది. గుడ్డలోనూ బట్టలోనూ. అయ్యో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క నిమిషం ఆగు. ఇగో మందు తాగబాకు, సరేనా? దేవుడిని నమ్ముకో. వచ్చినా సార్. ఎవరు దేవుడు? ఎవరు? యేసుప్రభు ఓళ్ళు కానీ రమ్మని గుడికి కానీ ఇక మద్రాసు కానీ తెలియకపోతే అన్నమ్మ మధ్యాహ్నం పెట్టే డబ్బులు ఇచ్చే గుట్టలు ఇచ్చే బాగానే ఉన్నా. వాళ్ళు అసలు వాళ్ళు ఉంటే కాదు, ఎవరైనా కానీ ఎవరో ముసలోళ్ళు వాళ్ళు తీసుకొని పోయి ఉండే ఉన్నా. వాళ్ళు ఆడ ఉండే వాళ్ళే దేవుకాన పోతాయి. సరేలే, దేవుడు నిన్ను మంచిగా మార్చును గాక. ఆమేన్. యేసు ప్రభు నిన్ను రక్షించును గాక. ఆమేన్. సరే అయితే ఓకే, వందనాలు. ఎడన్నా చర్చి ఉంటాడు, పోయి కూర్చో. వాళ్ళు నీకు అన్నం పెడతారు. పో, పెడుతున్నారు అన్నం చర్చి వాళ్ళు. ఓకే, అడిగాను ఆపరేషన్ పెట్టించుకో, ఫ్లైట్ వాళ్ళు పెట్టుకుని తినే మారే పెట్టించుకుంటా. పారేసి అది లేకుండా తినే పెరుగు తెచ్చుకుని ఉప్పేసుకొని తాగేది. సరే, నువ్వు ఎవరికి అటు ఇటు తిరగబాకు. సాయంత్రానికి ఏదన్నా చర్చికి దగ్గరికి చేరు. వాళ్ళు నీకు మంచిగా భోజనం పెడతారు, పడుకోబెడతారు. నీకు దేవుని సన్నిధి తోడు ఉంటది. సరేనా? ఈ లోకంలో నీకు ఎవరు తోడు లేరు, దేవుడే దిక్కు నీకు. అది మంచిది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. తీసుకో, బస్తా తీసుకో. సరే, మరి రోడ్డు పక్కన చూసిపో. మేము సువార్త పరిచర్య జరిగిస్తుంటే అనేక మంది క్రైస్తవులు కనపడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కనపడుతున్నారంటే, కొంతమంది మందు తాగి ఊగుతున్నారు, కొంతమంది ఏమో రోడ్డు మీద వ్యభిచారం చేస్తున్నారు క్రైస్తవులే, కొంతమంది ఏమో సిగరెట్లు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, పచ్చి బూతులు, గొడవలు, ఇట్లాంటి కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు క్రైస్తవులు. అయితే వారందరిని బట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుదురు అని ఉంది. సో కాబట్టి దయచేసి దేవునికి విలువ ఇవ్వండి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వండి, వాక్యానుసారం జీవించండి. లేదు అంటే
ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. క్రైస్తవులే ఇలా పాడైపోతూ ఉంటే ఇంక లోకంలో ఉండే అన్యులు ఎలా పాడైపోతారు? కాబట్టి దయచేసి వాక్యానుసారం జీవించండి. థ్యాంక్ యూ. ఏంటి అవి? కంకులు సార్. అబ్బా కంకులు బాగుంటాయి సార్. కాదు, ఈ వయసులో కూడా సైకిల్ దొక్కుతున్నావు, కష్టం కదా. ఏం చేయాలి సార్? పిల్లలు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? ముగ్గురు సార్. తిండి బెటరు. ఏ ఊరు మీది? నందవారం సార్. ఏ అమ్ముకునేదే బతికేదే సార్. మరి ఎవరెవరున్నారు ఇంట్లో? ఆడవాళ్ళు ఉంటారు సార్. మీ ఆవిడ ఉందా? ఉంది సార్. ముసలమ్మ నువ్వు పోషించుకోవాలి. అంతే సార్. అవి మీ తోటలోయా? లేదు సార్, నేను నెల్లూరులో తెచ్చుకుంటాను. నెల్లూరు పోయి తెచ్చుకొని ఇక్కడ పల్లెల్లో అమ్ముతావు? ఉడుగు పెట్టుకొని అమ్ముకుంటాను. మరే ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? నిలబడినా సార్. గాలి తోసుకొని వస్తాం. గాలి వస్తుందా? గాలికి ఎక్కి రాకుండా రాలేక. అవును. చదువుకున్నావా ఏమన్నా అప్పట్లో? అప్పట్లో ఏమైనా చదువుకున్నావా? అస్సలు. ఇగో ఇది దేవుడి మాటలు, నువ్వు ఎవరితో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. ఈ లోకంలో పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఏదో వ్యాపారం చేస్తున్నాం, ఎవరికి చెప్పా పెట్టకుండా సడన్ గా చచ్చిపోతున్నాం. చచ్చిపోతే ఇంక వీళ్ళెవరు మనోళ్ళు కాదు. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత రెండే రెండు ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. నువ్వు చదివించుకోనికి బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక, నీ వ్యాపారాన్ని కూడా దీవించును గాక. ఆమేన్. ఇగో ఏమైనా తింటావా? తిను బిస్కెట్, చిప్స్. మంచిది. ఓకే. క్రైస్తవులారా, అందరూ అనుకుంటున్నారు నేను చేసే పాపం ఎవరు చూడట్లేదులే, ఏం ఇబ్బంది లేదులే, చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు లేదంటే ఆ ధవల సింహాసనం తీర్పులో ఉన్నప్పుడు కదా లెక్క చెప్పుకోవాల్సింది అని అనుకుంటున్నారు. బైబిలు గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చూడట్లేదేమో, ప్రభు ఎక్కడ సీసీ కెమెరా పెట్టలేదు కదా అని అనుకుంటున్నారేమో. ఆయన కెమెరా చాలా పెద్దది, దానికి ఇంకా ఆ ఎంబీలు కౌంటింగ్లో లేవు, అంత పెద్ద కెమెరా. అందుకని దయచేసి మన దోషములు పాపములు పెద్దవి కాకుండా చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మేము సువార్త ప్రకటించేటప్పుడు ఎక్కువ మంది క్రైస్తవులే పాపంలో ఉన్నారు, వేరే వాళ్లే బాగున్నారు. కాబట్టి దయచేసి తెలుసుకోండి. ఏం పెద్దామా, ఏ ఊరు మీది? ఏ ఊరమ్మా మీది? ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు వాటిని? ఎంత కేజీ? ఎంత? 12 రూపాయలా? చదువుకున్నారా మీరిద్దరు? నువ్వు చదువుకున్నావా? యేసు ప్రభు తెలుసా మీకు? యేసుక్రీస్తు తెలుసా? ఇక ఆయన మాటలుంటే చదివించుకోండి. దేవుడు మంచి దేవుడు. మీరు ఈ లోకంలో కాగితాలు ఏరుకున్నా డబ్బాలు ఏరుకున్నా చనిపోయిన తర్వాత మంచిగా దేవుడి దగ్గర ఉంటాం ఆయన నమ్ముకుంటే. మరి ఆ మెళ్ళ ఏంటి తాయితులు బాగా గట్టిగా వేసినట్టున్నావు? ఏవో సార్ చూపి. మరి నీకు బాగోలేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తే మనిషిని బాగు చేస్తాడు. నువ్వు మళ్ళా మనిషి దగ్గరికే వెళ్ళావు, మనిషే కదా కట్టింది. మరి మనిషి కడితే ఎట్ట బాగోతుంది? ఇప్పుడు ఆ రిక్షా, నీ రిక్షాకి బాగోలేదు, రిపేర్ వచ్చింది, మెకానిక్ బాగు చేయాలి, నేను బాగు చేస్తానా? మరి అట్లా నిన్ను తయారు చేసిన దేవుడు, నీకు బాగోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు దగ్గరికి. ఆయన నిన్ను బాగు చేస్తాడు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చావు, తాయితీ కట్టించుకున్నావు, ఉపయోగం ఏముంది? ఏమి లేదు ఉపయోగం. మంచిగా దేవుడిని నమ్ముకోండి, బాగుంటది. ఇదిగోండి తినండి సరదాగా. ఇదిగో పెద్దామా, ఇదిగో దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు. మనిషి ఈ లోకంలో ఈ పాపంలో కూరుకుపోయాడని ఆయనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మన కోసం తిరిగి లేచాడు.
మనం ఆయన నమ్ముకుంటే చాలా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత నరకంలో పడకుండా స్వర్గంలోకి వెళ్తాం. తెలుసుకోండి, బాగుంటుంది. మీకు దగ్గరలో ఉండి చర్చికి వెళ్ళండి. ఓకే, మంచిది. ఎవరన్నా చెప్తారా మీకు ఈ మంచి మాటలు? అది సత్యం, తెలుసుకోండి. వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు, అవి వస్తా వేస్టే. అవి తీసేసి చర్చి దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది. థ్యాంక్ యూ, వందనాలు. అట్లాగే క్రైస్తవులు బీడీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, నానా విధంగా వాళ్ళ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు మన స్వహస్తాలతో కట్టే చర్చిలో దేవుడు ఉండడు. ఆయన కట్టుకున్న మన హృదయంలోనే ఆయన ఉంటాడు. ఆయన దుఃఖపరచకూడదు, పద్ధతిగా ఉండాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు మన చేతులతో కట్టుకున్న చర్చిని ఎవరో మతోన్మాదులు వచ్చి పాడు చేస్తే మనం ఒప్పుకుంటామా? మరి దేవుడే తయారు చేసుకుని దేవుడే కట్టుకున్న ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని, ఈ గుడిని నువ్వు రోజుకి ఎన్నిసార్లు పాడు చేస్తున్నావు? దేవుడు మరి ఎలా చూస్తూ ఊరుకుంటాడు? దయచేసి ఇప్పటికైనా మారండి, లేకపోతే దేవుడు మొత్తే రోజు వచ్చింది. జాగ్రత్త పడు. థ్యాంక్ యూ. కాదు, ఎడమ చేతి పక్కన నడవాలి కదా, నువ్వు కుడి చేతి పక్క ఎందుకు నడుస్తున్నావు? మంచిది. ఏం పని చేస్తుంటావు? పెయింటింగ్ పని చేస్తుంటావు. ఏ ఊరు మీది? ఎంతమంది పిల్లలు చదివిస్తున్నావా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 3 చదువుకుంటున్నారు. నీ పేరేంటి? బాబు. మంచి చదువుకున్నారు ఏమన్నా? చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు, యేసుక్రీస్తు మాటలు. ఆయనే మంచి మార్గము, సత్యము, జీవము మన జీవితానికి మాదిరికరం. ఆయన సర్వ ప్రపంచాన్ని మొత్తాన్ని నోటి మాటతోటి కలుగు చేశాడు. మానవుడిని మాత్రం ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. ఆయనే ప్రాణం పోసుకున్నాడు. ఆయన మానవుడేమో ఈ రోజున దేవుణ్ణి మర్చిపోయి మానవుడే దేవుడిని తయారు చేసే స్థాయికి వచ్చేసి ఏ దేవుడిని పడితే ఆ దేవుడిని పూజిస్తా ఉన్నాడు. దేవుడు అని చెప్పబడి దేవుడు ఒక్కడే, సర్వమానవాళికి దేవుడు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం మంచి మార్గంలో ఉంటాం. చాలా ప్రశాంతత, సంతోషం ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మనం స్వర్గానికి వెళ్తాం. లేదంటే భయంకరమైన నరకం ఉంది. నీకు చెప్పడం ఓకే. ప్రభు ఏమని చెప్పాడంటే, నీ పేరు మార్చుకో, నీ కులం మార్చుకో, నీ ఊరు మార్చుకో, నీ మతం మార్చుకొని చెప్పలా, నీ మనసు మార్చుకోమని చెప్పాడు. సరేనా? అంటే బైబిల్లో మంచి భక్తుల పేర్లను వాళ్ళు కూడా పెట్టుకుని ఉంటారు, తప్పులేదు. మీరేమి మీ పేర్లు, మీ మతాలు, కులాలు ఏమి మార్చుకోబాకండి. నీ మనసు మార్చుకో. నిజమైన దేవుడు ఆయనే. నువ్వేం చేయక్కర్లా, నువ్వేం గుండు చేసుకోవాల్సిన పని లేదు, కొబ్బరికాయలు టెంకాయలు కొట్టాల్సిన పని లేదు, ఊదుబత్తీలు అగరబత్తీలు ముట్టాల్సిన పని లేదు, నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి. నీ మనసులో యేసయ్యా నువ్వు దేవుడు అంట కదా, నాకు పలానా బాధ ఉంది, కష్టం ఉంది, తీర్చమంటే ఆయన తీరుస్తాడు. చనిపోయిన తర్వాత కూడా నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఆయన నమ్మకుండా చనిపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ కనపడతారు, భార్య, పిల్లలు, ఊరు, బంధువులు అందరూ కనపడతారు. చనిపోయిన తర్వాత ఏం కనిపించవు, రెండే రెండు. నువ్వు దేవుడు నమ్ముకుంటేనేమో స్వర్గానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు, ఇది సత్యం. సరేనా? తెలుసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని దీవించును గాక. ఆమేన్. ఇదిగో మరి బైబిల్ కూడా చదివించుకో, చాలా మంచిది. దేవుడు వాక్య రూపంలో మనకి ప్రతిసారి అది చదివేటప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడతాడు. పిలిస్తే పలికే దేవుడే యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఇంకెవరు మాట్లాడరు, ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. చదివించుకోవడం బాగుంటుంది. మీరు చదువుకున్నారుగా, ఓ పక్క నుంచి చదవండి. అసలు ఇప్పుడు మనం నమ్మే దేవుళ్ళకి తండ్రి ఎవరో తెలియదు, తాత ఎవరో తెలియదు, ముత్తాత ఎవరో తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. యేసు ప్రభు ఇప్పటి వరకు ఎవరి ద్వారా పుట్టాడో ఈ భూమి మీద పుట్టిన మానవుడి దగ్గర నుంచి స్టోరీ ఉంటుంది, చరిత్ర తెలుసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలామంది ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే క్రైస్తవులు చాలా భక్తిగా, పద్ధతిగా, ఆడవారైతే ముసుగేసుకొని, మగవారైతే మంచిగా
వైట్ షర్టు లేకపోతే ఇస్త్రీ షర్టు వేసుకొని బైబిల్ పట్టుకొని నీట్గా వస్తారు. అది అయిపోయిన తర్వాత, చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ పాత జీవితమే. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడికి తెలిసిపోయిందంట క్రైస్తవులు ఎలా ఉంటున్నారు. చల్లగానైనానో ఉండట్లేదంట, వెచ్చగానైనానో ఉండట్లేదంట, నుల్లి వెచ్చగా ఉంటున్నారంట. అంటే చర్చిలో ఉన్నంతసేపు ఏమో భక్తి, చర్చిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమో భక్తిహీనత. కాబట్టి దేవుడు ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాడంట. దయచేసి మీరంతా మారండి, వాక్యానుసారం జీవించండి. థ్యాంక్ యూ. ఏం పెద్దయినా మమ్మల్ని చూసి బండి స్టార్ట్ చేస్తున్నావేంది? ఏ ఊరు మీది? ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 10 ఎకరాలు. ఎకరా ఎంత? మార్కెట్ రేట్ రోడ్డు మధ్యలో పోతే 50 లక్షలు. రోడ్డు మధ్యలో. మొత్తం మీకు 10 ఎకరాలంటే బయట మొత్తాన్ని కోటీశ్వరుడివి. అంతే కదా, 10 ఎకరాలు అంటే కోట్లు ఉన్నట్టేగా. అది బయట అంత రేట్లు బాగు. మరి ఏం పండిస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, డ్రాగన్ ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడికి పంపిస్తుంటారు వీటిని? ఇక్కడనే అమ్ముకుంటాం. కేజీ ఎంతో? కేజీ 150 ఎంత అమ్ముకుంటాం. కేజీకి ఏమాత్రం వస్తాయి? 4 వస్తాయి. అంటే ఇక్కడ పండే అన్ని ఇక్కడ అమ్మలేరు కదా. కొద్దిగా వేసిండేది. మరి అసలు ఇక్కడే అమ్ముతారు కానీ వేరే చోట ఎక్కడ లేదా? నేను ఇక్కడనే అమ్ముకుంటా. ఎక్కడికి పోయాను పోతాను. మరి నెలకు ఒక 4 లక్షలు సంపాదిస్తున్నారు. 4-5 రెండన్నా 4-5 ఎట్ట వస్తుంది? రెండన్నా నెలకు 2 లక్షలు ఎట్ట వస్తాయి సార్? అంతా కూడా 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. ఓకే ఓకే, మంచిది. ఏమైనా చదువుకున్నారా? మా పిల్లలు చదువుకున్నాం. మీరు అసలు చదువుకోలేదా? నేను కొద్దిగా. పర్లేదు, ఇదిగో తెలుగే, ఇది చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు అవి చదువుకోండి. మన కుటుంబం బాగుంటుంది, మనం పొలం కూడా పంటలు బాగా పండుతుంది, మనం చనిపోయిన తర్వాత పరలోకం కూడా దొరుకుతుంది. ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకుంటే మనకు ప్రశాంతత ఉంటుంది. చదువుకొని మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాన్ని, మీ వ్యాపారాన్ని దీవించునుగాక. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతో కాలంగానే మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ దేవునికి సాక్షిగా ఉండలేకపోతున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. ఏ విధంగా బాధపడుతున్నాడంటే, కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ చరణం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. సత్యమైన దేవుని మనం తెలుసుకున్నాము, ఇంకా ఎందుకు మనం అబద్ధమైన వాటి కోసం పరిగెత్తాలి, ప్రాకులాడాలి? దయచేసి మీరు దేవుణ్ణి దుఃఖపెట్టబాకండి, దేవుణ్ణి బాధ పెట్టబాకండి, పద్ధతిగా బ్రతకండి. థ్యాంక్ యూ. నిన్ను చూసే ఇటు తిరిగాము, ఏంది దిగాలుగా కూర్చొని ఉన్నావు? పేట పోయేసి వచ్చావు, మంది వేసినట్టున్నావుగా. ఏ ఊరు మీది? ఏం పని చేస్తుంటావు నువ్వు? ఫార్మర్. సిగరెట్లు కూడా తాగుతున్నట్టున్నావుగా. బీటీ కట్ట జోబులో పెట్టుకున్నావు. భార్య పిల్లలు ఉన్నారా? ఏం చేస్తుంటారు? పిల్లలు ఏం చేస్తారు? మీ కొడుకులు? కాదు, నువ్వు ఓన్లీ మందే తాగుతున్నట్టున్నావు, మంచినీళ్ళు కూడా తాగేటట్లేవుగా. పెదాలు కూడా మొత్తం ఎండికి పోయి చెక్కులు కట్టున్నాయి. ఏం చేస్తా? నీ పేరేంటి? పెంచలేదు సార్. పెంచలయ్య. దేవుడిని నమ్ముతావా నువ్వు? గ్యారంటీ సార్. ఏ దేవుడిని నమ్ముతావు? పెంచలు సార్. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? మనమే దేవుడు. అందుకేనా మందు అవుతున్నావు? మనమే దేవుడు. మనకేమన్నా సార్? నువ్వు దేవుడివి, అందుకే మందు అవుతున్నావు. అంతే.
అదే తప్పు, సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలుంటాయి. గౌరవం సార్ నాకు మరి గౌరవం యేసు ప్రభు అంటే నంబర్ 1 ప్రేమిస్తారు ఆయన. నంబర్ 1 ఆయనే. మరి ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు గానీ చెన్నైలో అదే ఊర్లో థామస్ మౌంట్లే నంబర్ 1 సార్. నేను వర్క్ చేశాను. సరేనయ్యా, మంచి. నేనేమంటున్నానంటే పాపం నీకు ఇప్పుడు దగ్గర 60 సంవత్సరాలు ఉంటాయి. నాకు 50 సార్. 50ఏనా? 50కే ముసలోడు అయిపోయావు తాగి. సరే, నీకు ఇప్పుడు 50 సంవత్సరాలు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వేమో పని చేసుకుంటున్నావు, ఆ దూరం గాడికి మంది వేసి కూర్చుంటున్నావు. అయితే ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఏదో ఒక రోజు నువ్వు చనిపోవాలి. నువ్వు చనిపోయిన రోజున నీ భార్య నీతో పాటు రాదు, నీ పిల్లలు నీతో పాటు రారు, నువ్వు చేసే పని, నీ ఆస్తులు నీతో పాటు రావు, నువ్వు ఒక్కడే వెళ్ళిపోవాలి. అయితే నీ శరీరం ఏమో మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టిలోనే కలిసిపోద్ది. నీ ఆత్మ ఏమో పరమాత్ముడి దగ్గరికి చేరిద్ది. నువ్వు అక్కడికి వెళ్తే నీకు వీళ్ళందరూ కనిపించరు. ఓన్లీ 2, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నువ్వు తాగి ఇట్లా తిరుగుతూ ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. యేసు ప్రభు దేవుడని నీ హృదయంలో అంగీకరిస్తే దేవుడు నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. ఈ లోకంలో ఏముంది, ఏ పని చేసుకునైనా బ్రతకొచ్చు, త్రాగుబోతుకైనా బ్రతకొచ్చు, తిరుగుబోతుకైనా బ్రతకొచ్చు. కానీ సత్యంలో ఉండి మనం నిజమైన మార్గంలో బ్రతకాలి. అప్పుడు మాత్రమే మన ఆత్మ పరమాత్ముడి దగ్గర చేరిద్ది. సరేనా? ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతావో తెలియదు. ఈడ కాసేపు కూడా ఎండకి నువ్వు తిరగలేక ఇప్పుడు చెట్టు కింద కూర్చొని ఉన్నావు దిగాలుగా. అయితే నరకంలో భయంకరంగా అగ్ని ఉంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత వేడి. అందుకని నువ్వు ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మాలి. నేను కూడా నీలాగే ఇంతకుముందు తాగి తిరిగేవాడిని. నమ్మున్నావు కరెక్టే, గానీ నువ్వు చర్చికి వెళ్ళావు కదా. వెళ్తా, చెన్నైలో ఉన్నా వెళ్తున్నాను బీచ్ కాడలా చెన్నైలో. ఏదో ఊరికట్లా ఇల్లు వస్తే ఉపయోగం ఏం లేదు, కానీ నీ మనస్ఫూర్తిగా ఆయన నమ్మాలి. ఆయన మీద నువ్వు ఆనుకొని ఉండాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందితే దేవుడు నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు పైన. అర్థమైందా? దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. నువ్వు త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, దొంగవైనా, వ్యభిచారివైనా, రౌడీవైనా దేవుని ప్రేమిస్తున్నాడు. ఇంకెవ్వరు ప్రేమించరు. కాబట్టి నువ్వు ఆయన నమ్ముకో, బాగుంటది. అది చదువుకో, సరేనా? మంచిది, చదువుకో. అది నీకు చదివితే ఇంకా తెలిసిద్ది. ఇదిగో బైబుల్ చదువుకో, మంచిది. అట్లా అనుకున్నంత మాత్రాన్ని ఏం లేదు. నువ్వు దాంట్లో చదివితే ఉంది నీకు మంచి మార్గమైంది, సత్యమైంది, దేవుడు ఎవరు అన్ని ఉన్నాయి. సరే, మంచిదా? సరే, మంచిది. ఆ పాంప్లెట్ చదువుకో, బైబుల్ చదువుకో, సత్య మార్గంలో ఉండు. మందు మానేసే, ఇంక దాగబాకు. ఆ బీడీలు కూడా మానేసే. బీడీల వల్ల ఏమొస్తుంది చూడు. ఆ బీడీ అంత ముక్క కాసేపు పొగొచ్చిద్ది, నీ గుండెల చుట్టూ అది నిండుకొని నీ క్యాన్సర్ తీసుకొస్తుంది. అది పడే, నీ కోసం చిన్న ప్రార్థన చేస్తా. నిజంగా పడేయాలి, మళ్ళీ తీసుకోకూడదు. దూరంగా విసిరే, తీసుకోకూడదు. అది ఆ లైట్ కూడా పగలగొట్టు. ఈ లైట్ చేతిలోది, ఏ దూరంగా. నిజంగా మళ్ళీ తీసుకోకూడదు వాటిని. నీకోసం చిన్న ప్రార్థన చేయమంటావా? నీ పేరేంటి? పెంచులయ్య. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ పెంచులైన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. త్రాగున్నాడు నాయన, క్షమించండి ఆయన. బిడి కట్టానైనా ఆ లైటర్ కూడా పడేస్తున్నారు. దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్నాడు ప్రభా. ఇప్పుడే నాయన మీ సువార్తను చెప్పాము. ఈ మాట స్థిరపరచండి, బలపరచండి ప్రభా. అతన్ని, అతని కుటుంబాన్ని మీరు రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. మీ సాక్షిగా మీ బిడ్డగా అంగీకరించి అతని జీవితం అంతా ప్రభా మీ కొరకే బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేసి మీ రాజ్యానికి చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. దేవుణ్ణి మంచిగా నమ్ముకో. మంచిది. ఇంకా అవి తీసుకోబాకు, ఇంకా అవి బీడీలో అవి తీసుకోబాకు. మంచిది. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఊర్లోకి వెళ్ళాలా? ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. పో మరి, పో. ఇంకెందుకు పో? నువ్వు పోతే మేము పోతాం. బీడీ గట్ట తీసుకోబాకు. ఓకే. మంచిది. చూశారు కదండి, ఆయన పాపం మందు త్రాగినప్పటికీ చాలా పద్ధతిగా దేవుడి మాటలు విన్నాడు.
మనం కూడా వాళ్ళు త్రాగినా ఏ పాపంలో ఉన్నా కూడా మనం చెప్తేనే కదా ఆయన పాపాన్ని వదిలిపెట్టి బయటకు వస్తాడు. యేసు ప్రభు వారు పాపుల కోసమే వచ్చాడు కానీ మా పుణ్యాత్ముల కోసం రాలేదు కదా. కాబట్టి అందరూ కూడా చెప్పండి, పరిశుద్ధులు ఎవరూ లేరు, అందరూ పాపులే. పాపులకే ఆయన రక్షకుడు, పరిశుద్ధులకి రక్షకుడు కాదు. కాబట్టి మీరంతా కూడా సువార్తని ప్రకటించండి. సిగ్గేం లేదు. ఆయన త్రాగితే ఏమవుతుంది పాపం, చాలా పద్ధతిగా మాట్లాడాడు. బీడీ కట్ట పడేశాడు, మందు తాగానే నిజం చెప్పాడు, ఆయన బ్రతుకంతా నిజమే చెప్పాడు. కాబట్టి మీరు కూడా ప్రకటించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియ క్రైస్తవులారా, ప్రియ విశ్వాసులారా, బోధకులారా, పాస్టర్లారా, అందరూ దయచేసి గమనించండి. చాలామంది ఏదో నామకార్థంగా సేవ చేస్తున్నారు, చాలామంది నామకార్థంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. చాలామంది ఏదో వస్తున్నాం కదంటే చర్చికి ఆచారంగా వచ్చి ఏదో కానుక కూడా అట్లా వేసేసి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అది కాదు. చేస్తే మనస్ఫూర్తిగా చేయండి. ఏదో ఇక్కడ ఎవరో చూస్తారు, ఏదో ఇస్తారని చేయబాకండి. పరలోకంలో మనకి జీతం ఉంది. ఆయన వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నువ్వు కొంచెమే చేస్తున్నావా, నీకు జీతం కొంచెమే ఉంది. నువ్వు ఎక్కువ చేస్తున్నావా, నీకు జీతం ఎక్కువే ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావా, నీకు శిక్ష అనే జీతం ఉంది. నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, దానికి తగిన శిక్షే ఉంది. నువ్వు మందు తాగి ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావా, దానికి తగిన శిక్షే ఉంది. కాబట్టి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం ఆయన దగ్గర ఉందంట. ఈ లోకంలో ఏదో సాధించడానికి, ఏదో స్వల్ప లాభం కోసం పని చేయబాకండి. దేవుడిచ్చే జీతం కోసం పని చేయండి. థ్యాంక్ యూ. ఏమన్నా బాగున్నావా? గుర్తుపట్టావా? నువ్వు మనుషులను కూడా గుర్తుపట్టుకోలేకపోతున్నావు కదా. ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? పొలమైనా సేలోకి వెళ్తావా రోజు? గొర్రెలు ఉన్నాయా? అట్లా బర్రెలు ఎన్ని ఉన్నాయి? అన్ని పాలిచ్చే పిల్లలు ఏం చేస్తున్నారు? పెళ్ళయిందా? ఏమో మెత్తగా మాట్లాడుతున్నావు ఏంది మనిషి? తింటున్నావా లేదా రోజు? ఏమైనా చదువుకున్నావా? అప్పట్లో ఏమైనా చదువుకున్నావా? ఓకే, మంచిది. అయితే ఇదిగో దేవుడి మాటలో చదువుకో, చాలా మంచిది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఇంగ్లీష్ కూడా చదువుతున్నావు నువ్వు. అగ్నిలో లాగినట్టు కొందరు రక్షించడానికి యేసుక్రీస్తు మార్గంలో నడిపించి దేవుని ఎదురు సాక్షులుగా నిలబెట్టడమే మా లక్ష్యం. ప్రైజ్ గాడ్. అప్పట్లో చదివిన చదువు ఇప్పుడు చదివేదంతా, పిల్లలు చదివేదంతా చదువు కాదు. మంచిది. అప్పుడు బాగా జ్ఞాపక శక్తి ఎక్కువలే, కాకపోతే తక్కువ చదువుకునేవాళ్ళు. మంచి చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి భార్య, పిల్లలు, మన గొడ్లు, పొలాలు అన్నీ కనిపిస్తాయి. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఎవరు రారు, మనమే వెళ్ళాలా. మనం వెళ్తే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభు దేవుడిని నమ్మితేనేమో స్వర్గానికి వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఎన్ని నువ్వు పుణ్యాలు చేయి, ఎన్ని అన్నదానాలు చేయి, నీకు రక్షణ కావాలి. మనమేదో దేవుడి పేరు చెప్పుకొని కోళ్లు మేకలు కోసుకొని మనమే తినేస్తాం, వాటి వల్ల రక్షణ రాదు. మన పాపాలు పోతేనే మనకి రక్షణ వస్తుంది. మన పాపాలు పోవడానికే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనే మనకి రక్షణ ఇస్తాడు. తెలుసుకో, బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గొడ్లుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇదిగో బైబుల్, ఇది కూడా చదువుకో, చాలా బాగుంటది. మొత్తం హిస్టరీ అంతా దీంట్లో ఉంటది. అసలు యేసు ప్రభు ఎవరు, ఏం చేశారు, ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, మొత్తం దీంట్లో ఉంటుంది. చదువుకో. దీనివల్ల నీకేం నష్టం లేదు. నీ కులం మారదు, నీ మతం మారదు, నీ గొడ్లు మారవు, నీ ఇల్లు మారదు. నీ మనసు మార్చుకో, నీ జీవితం బాగుపడిద్ది. సరేనా? దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఓకే. మళ్ళీ జీతం అంటే ఏదో నాకు నెల వచ్చేసరికల్లా 1వ తారీఖు కల్లా జీతం వస్తుందిలే, 2వ తారీఖు వస్తుందిలే, 5వ తారీఖు వస్తుందని అనుకోపాకండి. జీతం ఎవరికి వస్తుంది? ఆయన దగ్గర జీతం ఉంది. ఎవరికి ఇస్తారు? పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరలాంటప్పుడు నీకు ఎలా జీతం వస్తుంది? రాదు. ఆయన పని చేస్తే మాత్రమే నీకు జీతం వస్తుంది.
నీకు ఇంత మంచి జీవితం ఎందుకు ఇచ్చాడు? ఆయన పని చేసి ఆయన దగ్గర జీతం తీసుకోవడానికే నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన పని చేయట్లేదు, ఆయన దగ్గర నువ్వు జీతం తీసుకోవట్లేదు. అందుకే నీకు ఇంకా లేమి, కరువు, అప్పులు, అనారోగ్యాలు, అన్ని ఇరుకులు, ఇబ్బందులు. దయచేసి మీ పనులు మీరు చూసుకోవటం కాదు, ఆయన పని కూడా చేయండి. అప్పుడే మీకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ. కాదే ఏంటి ఎర్రటి ఎండకి ఇద్దరు గొడుగేసుకుని వెళ్ళొచ్చు కదా? ఏమవుతారు మీరిద్దరు? ఏ ఊరు మీది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? బొగ్గు కాలుస్తారు. ఏది మన చిల్లకర్ర? ఎవరు మీ ఓనర్? ఎవరు? ఎంతమంది ఉంటారు? జంటలు ఉంటారా? ఎన్ని జంటలు ఉంటాయి అక్కడ? కాల్చి అమ్మేస్తూ ఉంటారు. లారీ వస్తే ఎత్తుతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోద్ది బొగ్గు అంతా? అది వచ్చేది అదేనా? ఏమన్నా చదువుకున్నావు తమ్ముడు? నువ్వు చదువుకోలేదా? చదివించుకో ఎవరితోటన్నా. ఈ యేసుక్రీస్తు మాటలు మంచి మాటలు. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల నీ కులం మతం మారదు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను కూడా యేసు ప్రభు దేవుడని తెలియక ముందు బాగా తాగి తిరిగేవాడిని. యేసు ప్రభు దేవుడని తెలిసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అది కానీ నీకు చెప్పడం వల్ల నాకేం రాదు, తెలుసుకో, చాలా మంచిది. ఇదిగో ఇది బైబుల్ అంటారు, ఇది కూడా చదివించుకోండి, చాలా బాగుంటుంది. బైబుల్ అంటే దేవుడితో సమానం, ఎందుకంటే దేవుని వాక్యమే దేవుడు. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు. ఈ లోకంలో మీరు ఎంత పేద స్థితిలో ఉండి రోజు కాయకష్టం చేసుకొని ఆ వండుకొని తిని ఆ ఉన్నాయి పావుల బెడ తాగి పాడు చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. మనం చనిపోయిన రోజున ఎవరు మనతో పాటు రారు. చనిపోయిన తర్వాత రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడు అని ఇక్కడ నమ్మాలి. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నేను నీకు సత్యం చెప్తున్నా. అది నమ్మి చదివించుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఆయన పని అంటే ఏం చేయాలి? దేవుని పని మనం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన మన పని చేశాడు. మానవ రూపంలో దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మన పాపాలని కడిగి ఆయన పరిశుద్ధపరిచాడు. మన కోసం ప్రాణమే అర్పించాడు. మరి ఆయన కోసం మనం చేయాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇదే 2వ ఆజ్ఞ అంట. మనకి పాత నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ముఖ్యంగా 10 ఆజ్ఞలు ఉంటాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలు. ఒకటి, పూర్ణ ఆత్మతో, శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమింపలేకపోతే చాలా కష్టం. కాబట్టి మీరు కూడా అనేక మందిని దేవుని ప్రేమతో ప్రేమించండి. థ్యాంక్ యూ. ఏం పెద్దమ్మా, మీరిద్దరు ఇటు రాండమ్మా. ఏం మీ ఇద్దరు యాపకాయలు ఏరుకుందామని మేము వస్తే ఒక్క చెట్టు కింద ఒక యాపకాయ లేదు, మొత్తం మీరే ఏరకపోతున్నట్టున్నారు. అన్ని చెట్ల కింద. మరి ఎన్ని చెట్ల కింద ఏరారు మీరు? రోజు ఎన్ని కాయలు ఏరుతారు? డబ్బా ఎంతమ్మా? ఇప్పుడు పోతున్నారా? ఆహా. 4 గంటల దాకా చేసుకున్నా, 8 గంటల దాకా చేసుకున్నా, నువ్వు 1600 సంపాదించినా ఆ నోట్లో అది ఒక్కాకు నవ్వులుతున్నావు, పొగాకు నవ్వులుతున్నావు, క్యాన్సర్ వస్తే వరకు చచ్చిపోతావు. ఆ ఎన్ని డబ్బాలు ఏరినా నీకు హాస్పిటల్కి బిల్లుకి సరిపోవు. అందుకే నువ్వు మానేయి, పొగాకు మంచిది కాదు. ఆమె చూడు పాపం, నీ పక్కన ఆమెకు అసలు అలవాటు కూడా లేదు. ఆమె పళ్ళు చూడు ఒకసారి. ఇదిగో నీకై నువ్వు మానలేవు. ఇగో దేవుడు మాటలు పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అది చదువుకుంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ లోకంలో ఇదిగో అంతేలే గాని దేవుడే పంపించాడు, అందుకే వచ్చాము. చూడ, మాది హైదరాబాద్ అమ్మా. మీ ఇద్దరు ఏ కులమైనా, ఏ మతమైనా, మీకు ఎంతమంది పిల్లలున్నా, మీకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని ఆపకాయలు ఏరుకున్నా, మీరు బ్రతికినంతసేపే ఇదంతా. చనిపోయిన తర్వాత మీరు కట్టుకున్న బట్టలు కూడా మీతో పాటు రావు. మిమ్మల్ని మట్టిలో పూడ్చిపెట్టేస్తారు. మీ ప్రాణం గాలిలో కలిసిపోద్ది. మీ ఆత్మ పరమాత్ముడి దగ్గర చేరిద్ది. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటేనే మీరు పరలోకానికి చేరతారు. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజైనా బావచ్చు. మీరు ఇప్పుడు ఆపకాయలు ఏరటానికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేదా గ్యారంటీ ఉందా? కానీ ఎక్కడికి పోతారు చనిపోతే? దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు నిజమైన మారు మనసు పొందాలి. యేసుప్రభు దేవుడు అని.
ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉండే ఒక చర్చి దగ్గరికి వెళ్ళండి, మీకు పూర్తిగా చెప్తారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. అమ్మా మంచిది, మీరు కూడా తెలుసుకోండి వింటది. యేసుక్రీస్తు ఏదో ఒక కులానికి ఒక మతానికి దేవుడు కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు ఆయనే. అవును. నువ్వు కూడా మంచిగా చదివించుకో, పెద్దామో తెలిసిద్దే. ఆ ఒక్కకి మానేసే తల్లి, నీకు దండం పెడతా. ఎందుకు మరి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు? దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. ఆమేన్. సరే మంచిదమ్మా. ఎందుకు మనం ప్రేమించాలి? యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అనుంది వాక్యం. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు చాలా మంది. మనం బయటపడ్డాం ఆ మంటల్లో నుంచి. మరి మనం కూడా అనేక మందిని బయటికి లాగాలి కదా. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా. ఈ లోకం అనే అగ్నిలో చాలా మంది కాలిపోతున్నారు, మీరు కూడా అనేక మందిని లాగండి అని సెలవిస్తుంది కదా. మీరందరూ ఎంతమందిని లాగుతున్నారు? ముఖ్యంగా నువ్వెంతమందిని లాగావు ఇప్పటి వరకు? దయచేసి లాగండి, లేకపోతే చాలా కష్టం. థ్యాంక్ యూ. ఒకసారి అట్లా పైకి వస్తావా? ఒకసారి అట్లా పైకి రా అంట. రోజు ఎన్ని చేపలు పడతావు? కూరకు వస్తాం. ఓకే, ఏ ఊరు మీది? మాది కురిమెల్ల. బాగా పెద్ద పెద్ద చేపలు పడతాయా? లేవు, చిన్నయ్యనా? ఏం పేరు వాడి పేరు? పైలట్. నీ పేరేంటి? వెంకటేశ్వర. ఓకే. పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? చదివిస్తున్నావా? పిల్లలకు కూడా? నువ్వేమైనా చదువుకున్నావా? లేదన్నా. అస్సలు. అయితే ఎవరితోటన్నా చదివించుకో. మంచి మాట. నేను ఎందుకు పిలిచాము అంటే, యేసు ప్రభు తెలుసా నీకు? యేసు ప్రభు వారి శిష్యులంతా చేపలు పట్టేవాళ్ళే. అందుకని అది గుర్తొచ్చి నేను పిలిచా. ఇగో యేసు ప్రభు మాటలు, మంచి మాటలు చదివించుకో. పర్లేదులే, ఏ చేయైనా పర్లేదులే. మన హృదయంలో ఉండాలి నీతి. ఏ చేయైతే ఉంది, 2 చేతులు దేవుడు ఇచ్చినాయే. కాబట్టి యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో చేపలు పట్టుకున్నా, పాములు పట్టుకున్నా, కప్పలు పట్టుకున్నా, చనిపోయిన తర్వాత మనకు మంచి పరలోకం ఇస్తాడు ఆయన. ఆయన మనందరి పాపాల నిమిత్తం భూమి మీదకి మానవ రూపంలో వచ్చి ప్రాణమే పెట్టాడు. కాబట్టి తెలుసుకోవాలి. తెలుసా నీకు అసలు యేసుక్రీస్తు? ఎప్పుడన్నా విన్నావా? నువ్వు కూడా తెలుసుకోండి, బాగుంటుంది. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి నీకు చెప్తాను. సరేనా? ఇదిగో బైబిల్ కూడా ఇదిగో మంచిగా చదివించుకో, నీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. మంచిది. అవి ఎక్కడ పడైబాకు. దేవుడితో సమానం. మంచిగా చదివించుకో. అంటే నువ్వు పడైకిపోయినా తీసుకెళ్లి ఇంట్లో పెట్టినా ఏం ఉపయోగం లేదు. చదివించుకుంటేనే నీకు దాంట్లో ఉండేది అర్థమవుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. చేపలు పట్టుకోపో. ప్రియ క్రైస్తవులారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు అని సెలవిస్తుంది. మరి పనివారు అంటే ఎవరు? కోత అంటే ఎవరు? ఈ ప్రపంచంలో 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. వాళ్ళంతా కోత. మరి పనివారు ఎవరు? నిజమైన దేవుడు ఆయనను నమ్మి మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళ మనమే. ఇక్కడ విశ్వాసులని లేదు, సువార్థికులని లేదు, పాస్టర్స్ అని లేదు, రెవరెండ్లని లేదు, బిషప్లని లేదు, పోపులని లేదు, ఏ లీడర్ అని కూడా లేదు. ప్రతి ఒక్కరూ ఆయన పనివాడిగా మనం ఉండాలి. ఎందుకంటే పనివారు చాలా తక్కువ ఉన్నారు, కోత చాలా ఎక్కువ ఉంది. అది త్వరగా కొయ్యకపోతే పాడైపోతుంది. వరి బాగా విత్తనాలు వచ్చేసాయి, బాగా విత్తనాలు కూడా ముదిరిపోయాయి. ఇంకా కొయ్యాలి. కొయ్యకపోతే మళ్ళీ ఈ వర్షం పడితే కుళ్ళిపోతాయి, నానిపోతాయి, లేదంటే రాలిపోతాయి. దయచేసి మీరంతా కూడా ఆయన పనివారిగా ఉండండి. ఈ ప్రపంచంలో చాలా కోత ఉంది. ఆ కోత అనే ఆత్మల కోత మనం కొయ్యాలి. దయచేసి మీరంతా గుర్తుపెట్టుకోండి. దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మన కోసం పనివాడిగా మారి ఆయన బలి అర్పణ అయిపోయాడు. ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పాడు, మీరు కోత కొయ్యండి అని. మరి మనం కనీసం సువార్త చెప్పలేకపోతే దేవుని పిల్లలుగా చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటండి. దయచేసి మీరు కూడా ఆయన పనివారిగా మారి అనేక మందికి సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏమన్నా బాగున్నావా? ఏ కూర్చొని ఇప్పుడే లేచావు? ఓకే ఓకే ఓకే, మంచిది. ఎన్ని పొట్టేలు పిల్లలు ఉన్నాయి? 16. ఓన్లీ పొట్టేళ్ళే.
3 గొర్రెలు. ఓకే, మంచిది. ఏ ఊరు మీది? భార్య పిల్లలు ఉన్నారా? ఏంటి మీరు గొల్లలా? దొమ్మర. మంచిదిలే. ఏ కులం అయితే ఏముందిలే కానీ, ఏ మతమైనా ఏ కులమైనా అంతా ఒకటే. కానీ ఇదిగోండి, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలుంటాయి, అవి చదువుకోండి. ఓకే, మీరు వెళ్తారా? అయితే యేసు ప్రభు అంటే అది ఒక తక్కువ కులం ఎక్కువ కులం అని కాదు, సర్వమానవాళికి దేవుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం చనిపోయిన తర్వాత. ఈ లోకం శాశ్వతం కాదు. పొట్టేలు మేపినా గొర్రెలు మేపినా ఎన్ని ఎకరాల పొలం ఉన్నా ఎంత డబ్బున్నా వ్యర్థమే. కాబట్టి మనం ఆయన నమ్ముకొని చనిపోవాలి. చనిపోయే లోపు ఆయన నమ్ముకొని బాగుంటుంది. మరి మీ ఇల్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ ఈ ఊర్లో? 20 ఇల్లులు ఉంటాయి. ఓకే, అందరు మంచిగానే ఉంటారు. ఓకే, మంచిది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొట్టేలు పిల్లల్ని, నీ గొర్రె పిల్లల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవండి, బాగుంటుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీకు ఒక మనవి. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే దెబ్బలు తిని, తిట్టించుకొని, కొట్టించుకొని, చివరి రక్తబొట్టు వరకు దార పూసి, ఆయన చనిపోయి సమాధిలో పాతిపెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచి అనేక మందికి కొన్ని రోజులు కనపడి అద్భుతాలు చేసి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ఎవరికి చెప్పారు? శిష్యులకి చెప్పారు. మరి నువ్వెవరివి? యేసుక్రీస్తు శిష్యుడివా, శిష్యురాలివా? లేకపోతే సాతానుగాడికి శిష్యుడివా, శిష్యురాలివా? నువ్వు యేసు ప్రభు కనుక శిష్యుడివి, శిష్యురాలివి అయినట్లయితే ఖచ్చితంగా దేవుని సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించకపోయినా కనీసం నీ ఇంటి పక్కన వారికైనా నువ్వు సువార్తను ప్రకటించాలి. నీ ఇంట్లో వారికైనా సువార్తను ప్రకటించాలి. మీ బంధుమిత్రులకైనా నువ్వు సువార్తను ప్రకటించాలి. లేదంటే నువ్వు ప్రభుకి శిష్యుడిగా, శిష్యురాలిగా లేవు. సాతానుగాడికి శిష్యుడిగా, శిష్యురాలిగా ఉన్నావు. జాగ్రత్త. ఏం పెద్దయినా, బాగున్నావా? ఏంటి తోట మీదేనా? నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? కాపలన్నా? ఎంత ఇస్తారు? నెలకు 10,000 ఇస్తారు. ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? మందు కొట్టినాయి. మందులు కొట్టారా? మందు కొట్టకుండా జామకాయ రెట్ట కాస్తాయి పెద్దయినా. నిజం చెప్పాలా, తింటే చచ్చిపోతాం, కడుక్కోనన్నా తింటావు నువ్వు చెబితే. ఇంకా కడిగే పని లేదా, తినేయచ్చా? ఇగో ఈ ఫ్రెషా, ఈ ఫ్రెషా ఎంత కేజీ? ఎంత? 100కి 2 కేజీలా? ఒక్క నిమిషం ఆగు. ఏ ఊరు మీది? కాపలా ఉన్నావు. నువ్వు ఒక్కడవేనా? పెద్దామ కూడా ఉందా? తీయగా లేవు, సప్పగా లేవు, ఒక రకంగా ఉన్నాయి. మరి ఫోన్పే ఉందా? మరి ఫోన్పే లేకపోతే 40 రూపాయలు చిల్లర ఉంది. ఎన్ని వస్తే అన్ని అయ్యి మంచి అయ్యి. పాపం ఎక్కువ వద్దులే, మళ్ళా నువ్వు మీ సారుకు లెక్క చెప్పాలిగా. నువ్వు అమ్ముకుంటావు. చాలులే, ఒక ముడి. మరీ డబ్బులు ఇచ్చాను నీకు. మరి ఇంకోటి ఏంటంటే, ఏమైనా చదువుకున్నావా? చదివించుకో. అవి యేసుక్రీస్తు దేవుడి మాటలు. ఆయనే దేవుడు, మనల్ని తయారు చేశాడు కనుక ఆయనే దేవుడు. మనం తయారు చేసుకున్నాడు ఎప్పుడు దేవుడు కాడు. చదువుకో, బాగా అర్థమవుతుంది. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వే పని చేసినా, ఏ భాష మాట్లాడినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన నమ్ముకుంటే మనం ఇక్కడ చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాం. ఆయన నమ్ముకోకుండా చనిపోతే భయంకరమైన నరకం ఉంది. కాబట్టి తెలుసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ క్రైస్తవులారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు అనేక మంది గలీలయకు వచ్చాను. గలీలయకు వచ్చినట్టే మన భారతదేశానికి కూడా వచ్చారు చాలా మంది. భారతదేశానికి ఎంతో మంది మిషనరీస్ వచ్చారు. ప్రభు శిష్యులు 12 మంది అయితే తోమా గారు వచ్చారు, గ్రహం స్టెన్స్ గారు వచ్చారు,
విలియం కేరీ గారు వచ్చారు, ఇంకా చెప్పడానికి వీలు కానీ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు, కానీ మన మూర్ఖుల చేతుల్లో చంపబడ్డారు. దేనికి? అనేక మందికి సువార్తను ప్రకటించడానికే వాళ్ళు వచ్చారు. మరి సువార్త మనం ప్రకటిస్తున్నామా? అనేక మంది మిషనరీలు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, మరి వాళ్ళు ప్రకటిస్తున్నారు, మనం ఎందుకు ప్రకటించట్లేదు? దయచేసి ప్రకటించండి. ఏమన్నా టోపీ ఎక్కడ తెచ్చావు? బాగుందా? మాకు కూడా ఒకటి ఇస్తావు ఎండకి. ఏ ఊరు మీది? ఆత్మకూరు. మరి ఇక్కడ మేపుకుంటా వచ్చారా? లేదు, ఇక్కడ మా అత్తోళ్ళు ఉంటే అక్కడ మేత లేకపోతే. ఓహో, ఎన్ని రోజులు అయింది తోలుకొచ్చి? 2 నెలలు అయింది. ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు? వర్షాలు పడితే. మీరు యాదవాసే. ఎంత ఉంటుంది మీకు సంవత్సరానికి ఆదాయం? ఎన్ని ఉన్నాయి నీ? 40. సంవత్సరానికి ఎన్ని అవుతాయి పిల్లలు? ఓకే, 40 అమ్ముకుంటారు పిల్లలు. మంచి పొలం పిల్లలు మంచిగా ఉంటే ఉంచుకుంటాం. సంవత్సరానికి 4 లక్షలు ఉంటుంది ఆదాయం. 4-5 లక్షలు జీవాలు మరిగిందంటే ఉంటుంది బాగా. సంవత్సరానికి 4 లక్షలు ఉంటాయి. పిల్లలు ఎంతమంది? 2. చదివిస్తున్నావా? మీరేమైనా చదువుకున్నారా? అస్సలు. మంచిది, ఇగో చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు తెలుసా నీకు? ఇది దిగేది కాదు, ఇది ఎక్కేది, పరలోకానికి ఎక్కేది. నిజంగానే అందరూ ఏమనుకుంటారంటే యేసుప్రభు మతం అంటే ఏదో మతం అనుకుంటారు, ఒక కులం అనుకుంటారు, ఒక ప్రాంతం అనుకుంటారు. ఇది ఒక మంచి మార్గం. ఆయన మార్గాన్ని మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం పరలోకానికి చేరతాం. తెలుసుకోండి, మీకు బాగుంటుంది. చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. నీకు ఎన్ని జీవాలున్నా, నీ భార్య పిల్లలు ఎంతమంది ఉన్నా, నువ్వు చనిపోయిన తర్వాత ఎవరు నీతో పాటు రారు. నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. నువ్వు వేసుకున్న బట్టలు కూడా రావు. కానీ నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్తావు? పైన 2, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువు నమ్ముకోవాలి, లేకపోతే భయంకరమైన నరకం ఉంది. నువ్వు చదువు, నీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళని అడుగు, వాళ్ళకి చెప్పు, దాని గురించి నేను ఎవరో వాళ్ళకి తెలిసిద్ది. ఓకే, నువ్వు కూడా చదువుకో, చాలా బాగుంటుంది. నువ్వు యేసుప్రభు నమ్మినంత మాత్రాన నీ కులము, నీ పేరు, నీ మతం ఏం మారదు. నీ మనసు మారిద్ది అంతే. నీ మనసు మారిద్ది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా నెమ్మది. నీకు ఎక్కువ జీవాలు లేకపోయినా, ఎక్కువ డబ్బులు లేకపోయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతత నీకు మళ్ళీ దేంట్లో రాదు. ఆయన నమ్ముకుంటేనే ఆయనే ప్రశాంతత. ఆయనే చెప్పాడు, భారం మోసుకుని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పాడు దేవుడే. ఆయనే మన పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. ఇంకెవరు లేచిన వాళ్ళు లేరు చనిపోయి. అందరూ జీవ సమాధి, ఆ సమాధాన్ని కలిసిపోయారు. కాబట్టి ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయనే లోక రక్షకుడు. ఆయన లేదు అసలు మనకి రక్షణే లేదు. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ జీవాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది? సువార్త అసలు ఎందుకు ప్రకటించాలి? ప్రకటిస్తే ఏం జరుగుతుంది? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. సువార్త మనం చెప్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలా మంది ఈ రోజున చెప్తే వింటున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. ఒకవేళ నమ్మకపోతే వారికి శిక్ష ఉంది. వాళ్ళు ఎందుకంటే నమ్మట్లేదు, వాక్యమే సెలవిస్తుంది కాబట్టి. ప్రకటించడం మాత్రమే మన వంతు. అయితే ఏదో వరకు అట్లా చెప్పేయడం కాదు, కానీ కొంచెం ప్రార్థనాపూర్వకంగా ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మారు మనసు వస్తుంది. అసలు నువ్వు ప్రకటించాలే కానీ మారు మనసు ఎందుకు పొందరు? దయచేసి ప్రకటించండి. ఏమ్మా, ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? అందరు కలిసి వచ్చి మేపుకుంటారు. ఓకే ఓకే. ఏ ఊరమ్మా మీది? ఇవన్నీ ఏంటి, ఢిల్లీ బర్రెలా? పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయమ్మా? అంటే 1 లీటర్ ఇచ్చిన బర్రె కూడా మనిషి వచ్చి మేపాల్సిందే. అవునులేమ్మా, అవునులే. ఇవమ్మా దేవుడి మాటలు. పర్లేదు ఇప్పక్కర్లేదులే, తీసుకోండి. అది వాళ్ళకి కూడా ఇవ్వండి 2. ఇంటికి పోయి చదివించుకోండి పిల్లలతోటి. మీకు ఈ విషయాలు తెలియాలి కదా.
మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మీరందరూ యేసుక్రీస్తు అనగానే ఏమనుకుంటారంటే వాళ్ళెవరో ఊరి చివరు ఉండే వాళ్ళే, వాళ్ళెవరో తక్కువ కులం వాళ్ళు అనుకుంటారు. మా కులము మతం ఏం లేదు యేసుప్రభుకి. ఆయన సర్వమానవాళికి దేవుడు ఆయనే. మన మానవుడు చేసిన పాపాల నిమిత్తం మనమే కోళ్లు మేకలు చెట్టు దగ్గరికి పుట్ట దగ్గరకు తీసుకెళ్ళిపోయి కోసుకొని మనమే దేవుడి పేరు చెప్పుకొని తింటున్నాం. కానీ దేవుడే వాటిల్లో పరిశుద్ధత లేదని ఆయనే మానవ రూపంలో వచ్చి మన కోసం బలి అయిపోయి చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు 3వ రోజున. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు కానీ ఎవరు కూడా తిరిగి మళ్ళీ లేవలేదు. ఆయన సజీవుడు మృత్యుంజయుడు కాబట్టి లేచాడు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి చేరుతాం. లేదంటే ఈ లోకం శాశ్వతం కాదు. మనకు బ్రతికినప్పుడు మన భర్తలు, పిల్లలు, గేదెలు, పొలాలు, ఊర్లు అందరూ ఉంటారు. మనం చనిపోయిన తర్వాత మన బట్టలు కూడా మట్టిలో కలిసిపోతాయి, ప్రాణం గాలిలో కలిసిపోద్ది. మన ఆత్మ పరమాత్ముడి దగ్గరికి చేరాలంటే పరమాత్ముడే యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మంచిది, నమ్ముకోండి నమ్ముకోపోండి మీ ఇష్టం. ఉన్న సత్యం అయితే ఇది. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండి చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని తిరిగా. ఒకప్పుడు తాగుబోతుని తిరుగుబోతుని. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నా. ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని ఈ మాటలు చెప్తున్నా. అందరూ నమ్ముకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ గేదెల్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికి వందనాలమ్మా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు సువార్తను ఎందుకు ప్రకటించాలి అంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి మనం సువార్తను ప్రకటించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? నెలకు ఒకసారో, వారానికి ఒకసారో, మేబీ మన చర్చి రూలు ఎప్పుడైతే ఆ సిద్ధాంతాన్ని బట్టి, ఆ నడిపింపును బట్టి, ఆ డినామినేషన్ బట్టి, ఆ పరిచర్యను బట్టి బల్ల అయితే ఇస్తారు. బల్ల అంటే ఏంటి? ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం బాప్తిసం పొందామా, బలలో చేయి వేయాలి. బల తీసుకోవడం అంటే ఆయన శరీరానికి సదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఏం చేయాలో వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 ఈ విధంగా ఉంది. ఆయన ప్రభు వచ్చు వరకు ఆయన మరణముని మనం ప్రకటించాలంట, ప్రచురింప చేయాలంట. మరి మీరంతా బల్లా తీసుకుంటున్నారు కానీ మరి ఆయన మరణాన్ని మీరు ప్రచురింపజేస్తున్నారా? ఒకవేళ చేయకపోయినట్లయితే మీరంతా ఇంకా పాపంలోనే ఉన్నారు. మీరు అనుకోవచ్చు, అదేంటి నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను కదా అని. ఆ ఒక్క విషయంలోనే నువ్వు తప్పిపోయేవేమో చూసుకో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. మరి నువ్వు అన్నీ సరిగ్గానే ఉంటున్నావు కానీ సువార్తను ప్రకటించట్లేదు. అందుకని నువ్వు ఆజ్ఞల్లో తప్పిపోయావేమో చూసుకో, లేకపోతే చాలా కష్టం. థ్యాంక్ యూ. ఏంది ఇంకా మీ ఊర్లో వరి వేరుశనగ తప్ప వేరే వేస్తట్లేరే? ఇప్పుడు కింటా ఏమాత్రం ఉంది వేరుశనగ? బస్తా వచ్చి 2600. అంటే ఒక బస్తాకి ఎన్ని కేజీలు ఉంటాయి? అవి 40 కేజీలు. అవి ఒలిస్తే గింజలు మామూలుగా 70 రావాలా? కాదు 40 కేజీలు బస్తా అన్నావు కదా. ఆ 40 కేజీలు ఒలిస్తే పొట్టు బోను విత్తనాలు ఎన్ని కేజీలు వస్తాయి? ఓకే మంచిది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఓన్లీ వేరుశనగే? వరి కూడా. అంటే వరి ఏం పండిస్తారు? అంటే వరిలో ఏ రకం పండిస్తారు? 16-38 షుగర్ లెస్. షుగర్ ఉండదు అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చా? బాగుంది. కేజీ ఎంత? కింటా ఎంత అది? బస్తా ఏమాత్రం? 70 కేజీలు బస్తా. ఎంత? 70 కేజీలు వచ్చి పుట్టు వచ్చి 16,000 పుట్టు లెక్క. పుట్లు అంటే ఎన్ని బస్తాలు పడతాయో? పుట్టు వచ్చి 20 బస్తాలు, 21 వరకు. రేటు బాగానే ఉంది అయితే? ఏం లేవు రేట్లు. ఓకే, చాలా తగ్గినాయి. ఓకే. ఏమైనా చదువుకున్నారా మీరు? అంతా మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. యేసుక్రీస్తు తెలుసా మీకు? యేసుక్రీస్తు మాటలు అవి చదువుకోండి.
మీరు ఏ కులమైనా ఏ మతమైనా, అంటే మీరు ఏ కులమైనా ఏ మతమైనా ఆయన ఒక మంచి మార్గం. ఆయన తెలుసుకుంటే ఈ లోకంలో మనం బ్రతికిన రోజులు బాగానే ఉంటాయి. పొలాలు, భార్య, పిల్లలు అందరూ. మనం చనిపోయిన రోజున ఎవరు మనతో పాటు రారు. మనతో పాటు వచ్చేది మన రక్షణ మాత్రమే. ఆయన నమ్ముకుంటే మనకి రక్షణ కలుగుతుంది. సరేనా? చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాన్ని, మీ చేనుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున క్రైస్తవులందరూ పరలోకం కోసం ఆలోచించకుండా ఈ లోకంలోనే, ఈ ఆశల్లోనే బాగా కృంగిపోతున్నారు, బాగా మునిగిపోతున్నారు. ఎందుకు అంటే నా కోసం, నా కుటుంబం కోసం, నా ఫ్యామిలీ, నా బంధువులు, నా మిత్రులు అని విర్రవీగుతున్నారు. ప్రభు ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు ఈ విధంగా సెలవిస్తుంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు వాక్యాన్ని అసలు పట్టించుకుంటున్నావా? ఈ వాక్యాన్ని అసలు నమ్ముతున్నావా? ఈ వాక్యాన్ని అసలు నువ్వు చదివావా? మరి చదివితే ఎందుకు పాటించట్లేదు? ఈ లోకంలో ఉండే ఈ తాత్కాలిక జీవితం కోసం ఆరాటపడి పోరాటం చేస్తున్నావు, డబ్బును కూడబెడుతున్నావు, సంతోషం సమాధానం లేకుండా దేవుడికి దూరం అయిపోతున్నావు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే నువ్వు పరలోకానికి సంబంధించిన ధనాన్ని నువ్వు సంపాదించు. అక్కడ ధనం అంటే డబ్బులు కాదు. నువ్వు ఇక్కడ ఆత్మల్ని రక్షించే పనిలో ఉంటేనే నీకు అక్కడ పరలోక ధనం. ప్రభు చెప్పింది అదే. ఆయన దగ్గర జీతం ఉండేది. మనం ఇక్కడ సువార్తను ప్రకటిస్తేనే అక్కడ జీతం. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏం పెద్దయినా ఏమున్నాయి? నేను అమ్మే ఏం లేవా? ఏం చేస్తుంటాను? భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు? ఏడెందుకున్నారు? వెళ్ళిపోడు ఊర్లోనా? మరే నడిచిపోతున్నావు? మరి ఆటోలు గిటోలు ఏమి ఉండవా? మరి ఎవరన్నా ఆపితే బండి ఆపితే ఆపేవాళ్ళు కదా. అబ్బా, తిన్నావు మరి? మధ్యాహ్నం తిన్నావా? ఒక్క నిమిషం. ఇదిగో ప్రస్తుతానికి అవి తిను. తర్వాత నువ్వు చదువుకున్నావా అస్సలు? నీకు దేవుడు ఎవరో తెలుసా? దేవుడు ఎవరు? నువ్వెవరు నమ్ముతావు? ప్రైజ్ గాడ్. మంచిది. ఓకే, మంచిది. ఇగో ఈ చదివించుకో. మేము కూడా దేవుని సువార్త చెప్తా ఉంటాం. బైబిల్ ఉందా నీకు? బైబిల్ ఉందా? ఇమ్మంటే ఇస్తా. ఇదిగో మంచిది. రోజు చదివించుకో పిల్లలతోటి. పర్లేదులే, పట్టుకో, ఏం కాదులే. దానికి దీనికి సంబంధం లేదులే. దానికి దీనికి సంబంధం లేదు. పట్టుకో, మంచిగా రోజు చదివించుకో. నువ్వు ఈ లోకంలో పేదోడివైనా నువ్వు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉన్నతమైన స్థితిలో ఉంటావు. మందు మానేసాయి, మందు తాగబాకు. సిగరెట్లు బిడీలు కూడా మానేయి. అసలు తప్పు. నువ్వు చూడు, ఒక నిమిషం. నువ్వు వ్యభిచారం చేసినా అదే తప్పు, బీడీ తాగినా అదే తప్పు, దొంగతనం చేసినా అదే తప్పు, మందు తాగినా అదే తప్పు. ఏదైనా పాపమే. అది నువ్వు బీడీలు మానేస్తే ప్రభు పడేసే అంటే ఇప్పుడు మా ముందు ఏదో అని కాదు, అది నీకు మంచిది కాదు, నీకు క్షేమం కాదు. ఆడేసుకొని తర్వాత మేము పోయిన తర్వాత తీసుకోవడం అది కాదు. నీ ఇష్టం. నిన్ను ప్రభు నరకంలో వేస్తాడు. సిగరెట్లు తాగకూడదు, బీడీలు తాగకూడదు. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నా కానీ సంఘంలో అంటే ఒక మా ఊరు అతను చెప్తాడు మాకు ప్రార్థన. సరే, బాప్తిసం తీసుకున్నావా ఆల్రెడీ? తీసుకుని ఇంటికి పెట్టా. ఏంటిది? అది బైబుల్ అంటారు. బాప్తిసం అంటే నేను నీళ్ళల్లో ముంచి లేపారా? అదే చేశారు. ఎప్పుడు? మా ఊరు తీసుకుపోయి చేశారు. మా ఊరికి కాలువ ఉంది, అటు పక్క కాలువ ఉంది, కాలువలో ముంచి చేశారు. కానీ నువ్వేం మళ్ళీ బీడీలు తాగుతున్నావు? తప్పు. దేవుడు మన కోసమే. ఒక్క నిమిషం. నేను కాదు, దేవుడు క్షమించాలి. కానీ దేవుడు మన కోసమే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. కాదు, నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుడే మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. మనం బాప్తిసం తీసుకుని కూడా మళ్ళీ బీడీలు తాగుతా ఉంటే లోకంలో కలిసిపోతే దేవుడు మొత్తాడు. నీకు అందుకే సంతోషం సమాధానం ఉండదు.
ప్రభు నిన్ను క్షమిస్తాడు గానీ. పార్వం చేసుకుని శుభ్రంగా స్నానం చేసి పార్వం చేసుకుంటూ సరే, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర ఎవరు ఉన్నారు? నా దగ్గర మా ఆడవాళ్ళు ఇంటికాడ ఉంది. మీ ఆడవాళ్ళు నువ్వే ఇద్దరు? ఒక్క నిమిషం ఆగు. ఇది కూడా తీసుకో. సరే, నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మందు వేసినట్టున్నావే, తాగలేదా? సరే, మంచిది మంచిది, ఒట్టేసుకోకూడదు. సరే, మందు తాగబాకు, బీడి తాగబాకు. నేను చెప్పేది నువ్వు మందు తాగబాకు, బీడి తాగబాకు. దేవుడికి రోజు ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను పోషిస్తాడు, సంతోషపరుస్తాడు, సమాధానపరుస్తాడు. చనిపోయిన తర్వాత పరలోకం కూడా ఇస్తాడు, తెలుసుకో. సరేనా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కాపాడేది ప్రభువే, నువ్వు చనిపోయిన తర్వాత నీకు పరలోకం ఇచ్చేది కూడా ప్రభువే. సరే, మంచిది. సరే, దేవుడు నిన్ను దీవించును గాక. ఆ పత్రిక తీసుకో. మంచిది, పో మరి చిన్నగా. ఓకే. మనం సువార్తను ఎందుకు ప్రకటించాలి? మనకి పరలోకంలో ఏముంది? యేసు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆయనకి త్వరలో సిలువ అయిపోతున్నారు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభా, ఇన్ని రోజులు నువ్వు మాతో ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఎందుకు సిలువ వేస్తున్నారు? నువ్వు చనిపోయి ఎక్కడికి వెళ్తావు ఏంటని అడుగుతున్నారంట. ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఈ విధంగా ఉంది వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న మార్గము మీకు తెలియనని చెప్పాను అని వాక్యం ద్వారా మనకు సెలవిచ్చాడు. సో మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఈ జానెడు పొట్ట, ఈ మూరెడు బట్ట కోసం ఆరాటం పోరాటం కాకుండా పరలోకంలో మనకి స్థలం ఉందంట, అందరికీ స్థలాలు ఉన్నాయంట. ఆ స్థలం మనకు కావాలి అంటే ప్రభు ఇక్కడే పని చేయమన్నాడు. కాబట్టి ప్రభు పని చేసి ఈ తాత్కాలిక స్థలాలు కాకుండా ఆ పరలోక స్థలాన్ని మనం స్వాధీనం చేసుకుంటే చాలా మంచిది. ప్రభు కూడా సంతోషిస్తాడు. థ్యాంక్ యూ. ఏమండి, ఇంత మంచి వ్యాపారం పెట్టారు, చేతిలో బీడీ మమ్మల్ని చూసి కింద వేశారు. అది తాగితే క్యాన్సర్ వస్తుంది కదా. మీరు మంచి మంచి వైట్ అండ్ వైట్ వేసారు. మిమ్మల్ని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? బీడీలు తాగేది నేర్చుకోవాలా? అదే కదా, మందేం లేదు, మానేయాలి. అది ఇంకా డేంజర్. క్యాన్సర్ తీసుకొస్తే నీ పొలాన్ని అంతా అమ్ముకున్నా నీకు బాగోదు. మేము కొనటానికి రాలేదులే కానీ నీకు మంచి మాటలు చెప్పుకోవటానికి వచ్చాము. ఇదిగోండి మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. యేసయ్య మంచి దేవుడు, ఆయన మాటలు. మేము కూడా బాగా త్రాగుబోతున్నాం, తిరిగిపోతున్నాం. ఆయన నమ్ముకున్న తర్వాత ప్రశాంతంగా మారాము, మంచిగా ఉంటున్నాం. మీరు కూడా చదువుకుని బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ పొలాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని దీవించును గాక. మంచిదయ్యా. అమ్మా బెటర్గుంటా ఇదేనా? అదిగో మా ఒక్క నిమిషం. దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పని చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రభు ఎలా చేయమని చెప్పాడు, ఎప్పుడు చేయమని చెప్పాడో వాక్యం ద్వారా మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడను పని చేయలేడు. ఒకవేళ మనం ఈరోజే పని చేయగలమేమో, రేపు చేయలేమేమో. మేబీ మనకేమైనా అవ్వచ్చు, మన శరీరంలో బలహీనత కలగొచ్చు, నానా విధాల తిప్పలు పుట్టొచ్చు. కానీ అన్నీ బాగున్నప్పుడే, పగలున్నంత వరకు ఆయన పని మనం చేయాలి. చీకటి రాబోతుంది, రాత్రి రాబోతుంది. ఏ రోజు మన దేశంలో ఏ చట్టాలు పెడతారో తెలియదు. ఇప్పుడు అవకాశం ఉంది సువార్తను ప్రకటించే అవకాశం. కాబట్టి సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏమైంది పెద్ద, ఆయన ఎక్కడ ఆగావు? అరే ఎక్కడ మీది? ఏ ఊరు? ఈ పొలం మీదేనా? ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. పిల్లలు ఎంతమంది? ఏం చేస్తుంటారు?
పరిచయం చేసుకుంటాం. మీరేమన్నా చదువుకున్నారా? అస్సలు. ఇటువంటి దేవుడి మాటలు చదివించుకుని ఇంటికి వెళ్ళి బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన ఇంట్లో సంతోషం ఉంటుంది, పొలంలో మంచి పంట ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గం ఇస్తాడు దేవుడు ఆయన నమ్ముకుంటే. దేవుడు నమ్ముకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. థ్యాంక్ యూ. దేవుడు నేను నీ కుటుంబాన్ని దీవించును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, అనేక మందికి అన్నదానాలు చేస్తున్నాను, చర్చిలో నా దశంభాగం ఇస్తున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను అని చాలామంది క్రైస్తవులు ఒక ధీమాలో ఉంటారు దేవుడు పని చేయకుండా. అయితే ప్రభు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మనమంతా కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభు పని చేయాలి. ప్రభు పని చేయకపోతే ప్రతి జీవితానికి ఒక గొడ్డలు పెట్టే ఉన్నాడు, ఏ రోజు వేస్తాడో తెలియదు. కనుక ప్రభు పని చేయండి, ఆయన ఆశీర్వాదాలు పొందండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.